ప్రపంచ సంతోషకర దినోత్సవం. ప్రతి మనిషి సంతోషంగా ఉండటం మానవుని ప్రథమ లక్ష్యం. అయితే ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఉంటే ఎంతమంది ఏ మేరకు హ్యాపీగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే. 14 ఏళ్ల క్రితం ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టి చేసిన సర్వేలో ఎక్కువగా నెగిటివ్ అంశాలే బహిర్గతమయ్యాయి. అంటే అధిక శాతం మానవులు సంతోషంగా ఉండడం లేదు, ఉండలేకపోతున్నారు. కారణాలేమైనా ఇది సరికాదనిపించింది. మనిషి సంతోషంగా ఉంటేనే చేస్తున్న పనిలో ఏకాగ్రత, శ్రద్ధ చూపగలడు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగి అభివృద్ధికి దారితీస్తుంది. అందరూ ఏకాగ్రతతో ఆనందంగా పనిచేయగలిగితే దేశం, ప్రపంచం అభివృద్ధి పదంలోకి వెళుతుందనే మంచి ఆలోచనతో నడుం బిగించాయి 14 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి సభ్యత్వంలో ఉన్న 193 దేశాలు. పలు సమావేశాల్లో ఏటా మార్చి 20న అంటే ఈరోజే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ నిర్వహించాలని తీర్మానించి 2012 నుంచి క్రమం తప్పకుండా ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్తో ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ 2025వ సంవత్సరం కేరింగ్ అండ్ షేరింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చాయి. మనం ఆనందంగా ఉంటూ ఇతరులకు పంచాలన్నదే ఈ థీమ్ ధ్యేయం. సంతోషంగా ఉండాలన్న విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈరోజు ప్రోగ్రాం. ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ నివేదిక ఐక్యరాజ్య సమితిలో సమర్పించడం జరుగుతుంది. దేశాల వారీగా ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నారో వంటి విషయాలు 6 అధ్యాయాల ద్వారా ఈ రిపోర్ట్ వెల్లడి చేస్తుంది. తద్వారా మరిన్ని జాగ్రత్తలు తీసుకుందికి అవకాశం ఉంటుంది. హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్ నెలకొల్పి సంతోషంగా ఉండాలన్న అవసరం పట్ల శిక్షణా కార్యక్రమాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖుల కోట్స్ కూడా చర్చిస్తారు. సంతోషమే సగం బలం అనే నానుడి ఉంది. మనం సంతోషంగా ఉంటే ఏ పనైనా బలంగా, శక్తివంతంగా చేయగలం. మనందరికీ కష్టాలు, కన్నీళ్ళు, బరువు, బాధ్యతలు ఉంటాయి. కానీ మన పనికి, మన కర్తవ్యానికి ఇవి అవరోధాలు కాకూడదు. మనం ఉన్నది మన కోసమే కాదు, సమాజ శ్రేయస్సు కోసం, మన దేశం కోసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అని మనం గుర్తించాలి. అప్పుడే మన పిల్లలకి, భావి తరాలకు మంచి భవిష్యత్తుకు పూలబాట వేయగలం. గత తరాల వారి కృషి ఫలితమే కదా ఈరోజు మనం పొందుతున్న అభివృద్ధి ఫలాలు. గనక మనం ఆనందంగా పనిచేద్దాం, తోటి వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అనే పాటని స్ఫూర్తిగా తీసుకొని ఆనందంగా పనిచేద్దాం, సంతోషంగా ఉందాం, హ్యాపీ వరల్డ్ రూపొందిద్దాం. ఈ సంతోషకర దినోత్సవం కబుర్లను మన బంధుమిత్రులందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేద్దాం. సంతోషం విలువ, ఆవశ్యకత ఎలుగెత్తి చాటుదాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చ్ 20th. అలాగే మార్చి 20th మా అబ్బాయి పుట్టినరోజు కూడా. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ